గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ మీడియా ఫ్రెండ్స్కి హార్టీ వెల్కమ్. ముందుగా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ది అవుట్కమ్ అండి ఈ సినిమాది. ఇది రిలీజ్ అయ్యి యాక్చువల్ అయితే మొన్న ఈవినింగ్ ప్రీమియర్ షోస్ కండక్ట్ చేశారు వీళ్ళు. చేసే ముందు రోజు ఏమనుకున్నారంటే అసలు ప్రీమియర్ వేద్దామా వద్దా, డైరెక్ట్గానే మార్నింగ్ షోనే ఓపెన్ చేద్దామంటే డిస్కషన్ ఎలా వచ్చిందంటే అదే రోజు ఇంకొక పెద్ద సినిమా ఒకటి ఉంది, అలాగే ఇంకొక మన మిత్రుడు వెన్నెల కిషోర్ గారిది ఒక సినిమా ఉంది అదే రోజు. 3 సినిమాలు ఉన్నప్పుడు ఆడియన్స్ దేనికి వెళ్తారంటే ఆబ్వియస్లీ పెద్ద సినిమాకి వెళ్తారు. వరుణ్ తేజ్ సినిమా ఆబ్వియస్లీ చాలా పెద్దది, బాగుంది, అది మంచి టాక్ కూడా బాగుంది. అయితే దానికన్నా ముందు మనం ఎలా చూస్తారని అనుకున్నాం. కాకపోతే వాళ్ళు అంతకుముందు షో వేశారు. సరే ఈవినింగ్ ఒక ప్రివ్యూ వేద్దాం మనం, కొందరికి ప్రివ్యూ మన మీడియా మిత్రులు వస్తారేమో చూద్దామని ప్రివ్యూ ఓపెన్ చేశాం. చేస్తే ఫస్ట్ మేము చేసిన తర్వాత యూ విల్ నాట్ బిలీవ్, టీం నుంచి 25 టికెట్స్ మేము కొన్నాం. అది ఏఎంబీ థియేటర్లో కొంటే దాని కెపాసిటీ ఐ థింక్ 230 or 260 నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. 260 కదా, 260. వితిన్ 2.5 hours హౌస్ఫుల్ అయిపోయింది అది. అంటే మాకు అది యాక్చువల్లీ వీ డింట్ ఎక్స్పెక్ట్ అండి. ఇది చాలా షాకింగ్ అనిపించి ఇమీడియట్గా మధ్యాహ్నం ఇది ధీరజ్ మొగిలినేని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు గీతా ఆర్ట్స్ నుంచి. సో వాళ్ళని అడిగాం రెస్పాన్స్ బాగుంది, ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేద్దామని. ఇమీడియట్గా ఇంకొక స్క్రీన్ దీంట్లో ఫోరం మాల్లో ఓపెన్ చేశారు, సుజనా ఫోరంలో. అది వితిన్ 2 hours హౌస్ఫుల్ అయింది. ఆ తర్వాత థర్డ్ స్క్రీన్ ఇంకొకటి ఎక్కడ ఓపెన్ చేసాము, ట్రిపుల్ ఏ అల్లు అర్జున్ గారు ట్రిపుల్ ఏలో ఓపెన్ చేసాం, అది హౌస్ఫుల్ అయింది. 3 స్క్రీన్స్ హౌస్ఫుల్ అయ్యేసరికి ఇది సిచ్యువేషన్ అరౌండ్ 2:30, 3 o'clock ఆ రోజు ఆఫ్టర్నూన్. 7:15 షో, 4 hours బిఫోర్. సో అప్పుడు చూస్తే ఎవరో ఇంకా వచ్చి మీ దగ్గర టికెట్స్ ఏమైనా దొరుకుతాయని వాళ్ళని వీళ్ళు అడిగేసరికి 4th షో ఓపెన్ చేద్దామని ట్రై చేస్తే క్యూబ్ కంటెంట్ అంత ఫాస్ట్గా వెళ్ళదు, సో రిస్క్ అవుతుంది సార్ అంటే అది వదిలేసాం. సో అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఏంటిది మనం చేసిందంటే ఆబ్వియస్లీ చిన్న సినిమా, కాకపోతే కంటెంట్ మీద డిపెండ్ అయి ఉన్నాం, దీనికి ఇంత రెస్పాన్స్ వస్తుందని చాలా హ్యాపీ అయ్యాం. నిన్న రిలీజ్ అయిన తర్వాత నిన్న మధ్యాహ్నం నుంచి పికప్ అయిందండి. మార్నింగ్ షోకి ఉన్న రెస్పాన్స్ ఓన్లీ 30%, మధ్యాహ్నంకి 50% అయింది. నిన్న రాత్రి నైట్ అప్ టు 1:30 అన్ని థియేటర్స్లో వెళ్ళున్నారు. అంటే లాస్ట్ షో 11:15కి షో ఉండాలి ఇన్ఆర్బిట్లో, అదే టైంకి మంజీరా మాల్లో, లూలు మాల్లో ఒక షో ఉండాలి. అవి 2 చూసుకొచ్చారు, అన్ని జామ్ ప్యాక్డ్. ఇదేంటంటే మీకు ఎంత థ్యాంక్స్ నేను మీడియాకి చెప్పినా సరిపోదు. ఒక చిన్న సినిమాని కంటెంట్ బాగానే ఉంది, పర్వాలేదు. ప్రతి సినిమాకి ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో ఉందన్నారు, కానీ సెకండ్ హాఫ్ రేసీగా ఉందన్నారు. ప్రజలు వాట్ ఎవర్ అల్టిమేట్ జడ్జిమెంట్ వాళ్ళు ఇస్తారో దట్ ఈస్ ఫైనల్. దాన్ని వాళ్ళు చేసింది మేము గుర్తించి డెఫినెట్లీ ఎస్, మేము మీ ఫీడ్బ్యాక్ సీరియస్గా తీసుకుంటాం. అయినా కూడా కమర్షియల్గా ఇంత హిట్ ఇచ్చారు. ఇవాళ ఒక బ్లాక్ బస్టర్ వైపు పెడతాం సినిమా. వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. మీకు అతి వినయంతో చెప్తున్నాను, వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, గ్రేట్ఫుల్ టు యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ ఇంతకుముందు 4 సినిమాలు చేశాడు. ఆ 4 తర్వాత ఇది 5th సినిమా ఇది. దీంతో తను అనుకున్న గుర్తింపు తనకి ఫస్ట్ టైం వచ్చింది ఇవాళ. నేను చాలా ప్రౌడ్గా ఉన్నాను యాజ్ అ ఫాదర్. అండ్ తను ఏంటంటే ఈ సినిమాలో మీరు నోటీస్ చేస్తుంటే, ఎవరైనా మీడియా మిత్రులు చూస్తుంటే చూడండి, నేను అడిగాను ఈ క్యారెక్టర్ ప్రతిదీ నాకు చెప్తాడు. స్టోరీ ఉన్నప్పుడు నేరేషన్ నేను తను ఇద్దరం కలిసే వింటాం, ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం. నేను దాంట్లో ఉన్న ఫ్లాస్ చెప్తాను, దాంట్లో ఉన్న ఎక్కడ ఏమన్నా ఎనీథింగ్ ల్యాకింగ్ చెప్తాను. దీన్ని నువ్వు ఎలా డీల్ చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. మామూలుగా చాలా ఇన్ని డిటెక్టివ్ సినిమాలు వచ్చాయి చిరంజీవి గారి దగ్గర నుంచి మనం చూస్తున్నాం, నువ్వు విడిగా ఎలా చూపించుకుంటావు అని అడిగాను. నేను తనని అడిగాను. అంటే తను అన్నాడు, నేను నా బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటాను, నా వాయిస్ మాడ్యులేషన్లో ఒక చేంజ్ తీసుకొస్తాను, వీలైతే ఒక వంకర కాబట్టి నోట్లో వేసుకుంటూ యాస్తో మాట్లాడినా ట్రై చేస్తాను, ఎలా ఉంటుందని ఇంట్లో నాకు డైలాగ్ కొట్టి చూపించాడు 1.5 years బ్యాక్. ఐ ఫెల్ట్ నువ్వు అటెంప్ట్ చేయి, ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు, కొత్తదనం చూపించను. నువ్వు మామూలు డిటెక్టివ్ లాగాను మామూలు రొటీన్ యాక్టర్లా చేస్తే కాదు, సంథింగ్ డిఫరెంట్ అని. ఇవాళ అదే పండింది నాకు. నా ఇన్బాక్స్లో తనకి కాన్స్టెంట్గా, అన్నా నీ స్టైల్ బాగుందన్నా, నువ్వు ఇలా రెక్లెస్గా నడిచేది బాగుందన్నా, లుంగి ఇలా కట్టేది ఏదో చెప్తున్నారు. ఏదైనా ప్రజలు మనని కనుక ఒక్కసారి నమ్మి వాళ్ళు ఎస్ దిస్ గై ఈజ్ గుడ్ అని అనుకుంటే, వాళ్ళు తలుచుకుంటే ఎక్కడికైనా తీసుకెళ్ళగలరు. వన్స్ అగైన్ ప్రేక్షకులకి హార్టీగా మీకు నేను నమస్కారం చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఈ సినిమాని అలాగే ఇంతదాకా తీసుకొచ్చినందుకు ముందు ఫస్ట్ ప్రైమరీలీ ప్రొడ్యూసర్స్ పురుషోత్తం రాజు వచ్చి ఒక కథ చెప్పినప్పుడు అసలు కొత్త అతను నమ్మి అతని మీద ఇంత డబ్బు పోనీ, చాలా చిన్న బడ్జెట్ కాదండి, బాగా ఖర్చు పెట్టారు వీళ్ళు. ఎందుకు ట్రస్ట్ చేయాలి, చేశారు వాళ్ళు. చేసినప్పుడు నేను అన్నాను, దీంట్లో మీకు సెట్స్ వేయడానికి దానికి ఎక్స్పెండిచర్ చాలా అవుతుంది, ఓకేనా అంటే లేదు సార్ చేద్దాం సార్ అన్నారు. అనుకున్న దానికి 10% పెరిగినా కూడా ఎక్కడ వాళ్ళు వెనక ముందు అవ్వలేదు, చేశారు. అండ్ ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ క్యారెక్టర్ నాకు జాన్ ఫిలిప్ అంటే నాకు షెఫీ గారే గుర్తొస్తారు, ఇంకెవరిని ఇమాజిన్ చేయలేను అలా అనమాట. అంత క్రిటికల్ క్యారెక్టర్ ఆయన చేసింది. ప్రతి వాళ్ళు కూడా శ్రీచరణ్ పాకాల మ్యూజిక్, విజయ్ బుల్గన్ ఇచ్చిన సాంగ్స్, గౌతమ్ జార్జ్ కెమెరా వర్క్ అండ్ గ్యారీ ఎడిటింగ్, ప్రతిదీ అంటే టెక్నికల్గా అలా కుదిరింది ఈ సినిమాకి, బాగుంది. అండ్ గంటకి పెరుగుతుంది. ఇప్పుడు మీరు కావాలంటే బుక్ మై షో చూడండి, అన్ని హౌస్ఫుల్స్ ఉన్నాయి సాయంత్రానికి, రేపటికి కూడా ఫిల్ అవుతున్నాయి.
సో ఇది ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇంతకన్నా ఏం చేస్తాను? మాకు ఏదైనా గుడ్ న్యూస్ ఉన్నప్పుడు, మనం చాలా బాగుందన్నప్పుడు పండగ ఎవరితో సెలబ్రేట్ చేసుకుంటాం? మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్. మాకున్న ఫ్యామిలీ మెంబర్స్ మీడియా వాళ్ళే, మాకు ఇంకెవరు లేరు. సినిమా చేసే స్ట్రగుల్ అవుతూ ఎవరైతే పైకొచ్చి ఒక సక్సెస్ చూసిన వాళ్ళకి షేర్ చేసుకుంటే మీకే చెప్పుకుంటాం, మీ ద్వారానే ప్రజలకు చెప్పుకుంటాం. అందుకని చాలా బాగుంది. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ వన్స్ అగైన్. ఇది డిస్ట్రిబ్యూట్ చేసిన ధీరజ్ మొగిలినేనికి, గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్కి, అలాగే యూఎస్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వీళ్ళందరికీ కూడాను చాలా చాలా థ్యాంక్స్ వన్స్ అగైన్. సో ఇదే గుడ్ వర్డ్ని స్ప్రెడ్ చేయండి, మాకు హెల్ప్ చేయండి. అండ్ పురుషోత్తం రాజు ఒక మంచి దర్శకుడు ఇండస్ట్రీకి వచ్చాడు. అండ్ రాశి అండ్ శివ, దే హావ్ డన్ ఏ గ్రేట్ జాబ్, చక్కగా చేశారు. అండ్ అరుణ్ క్యారెక్టర్ మళ్ళీ ఒక కొత్త కామెడీని మళ్ళీ వాళ్ళు మనకు వచ్చాడు, ఒక ఫ్రెష్ కామెడీ తోటి. సో అన్ని విధాలు ఇక్కడున్న టీం అందరూ కూడా దే హావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ మమ్మల్ని కీప్ హెల్పింగ్ అస్ లైక్ దిస్.